లాక్ పడిపోయినట్టుంది, ఓపెన్ అవడం లేదు. ప్రేమ్ మీ అబ్బాయిని చెప్పలేదు హర్ష గారు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలనే సొంతంగా చేసుకుంటున్నాడు. ప్రేమ్ థాట్స్ అలానే ఉంటాయి. హీఈస్ రియల్లీ గ్రేట్ మ్యాన్. చామ్, ఎక్కడికి వెళ్ళావు? నాన్న నేను చూశాను బాబు. నువ్వు చూసావా? చూశాను, వెతికాను, కానీ నాన్న కనిపించలేదు. అవునా, ఉండు నేను చూసి వస్తాను. ఇటువైపు పెద్ద ఆయన వచ్చారు, ఏమైనా చూసారా? ఇటువైపు పెద్ద ఆయన ఏమైనా చూసారా? కానిస్టేబుల్స్ ఇలా రండి. ఇక్కడ న్యూస్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఆ రామచంద్రయ్య ఈ పాటికే న్యూస్ చూస్తుంటాడు. కూతురు కోసమైనా వాడిక్కడికి వస్తాడు. వాడు కనిపిస్తే మాత్రం వదలొద్దు. ఓ కంట కనిపెట్టుకొని ఉండండి. వెళ్ళండి. చామ్, నేను మొత్తం వెతికాను, మీ నాన్నగారు ఎక్కడా కనిపించలేదు. ఆయన నేను తలుచుకుంటూ ఉండటం వల్ల నీకు కనిపించినట్టు అనిపించుంటుంది. అంటే నాన్న రాలేదా బాబు? కనిపించలేదంటే రాలేదనే కదా. బాధపడకు, మీ నాన్నగారే పోలీసులకి లొంగిపోతారు. ఇప్పుడు ఆయన మీద షూట్ అట్ సైట్ ఆర్డర్స్ కూడా లేవు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పద రాజా. ప్రేమ్, ప్రమోద్ గారు వెళ్తున్నారు. 4 o'clock షార్ప్గా వచ్చేస్తాను ప్రేమ్. అలాగే సార్. ప్రేమ్, నాకు చిన్న వర్క్ ఉంది, చూసుకుని 3:30కి వచ్చేస్తాను. కాంపిటీషన్ కి వేసుకునే డ్రెస్ మీరు తెస్తారు కదా? తెస్తాను. సరే, బాయ్. బాయ్ చామంతి. బాయ్. చామ్, మీ నాన్నగారికి ఏం కాదని చెప్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. రా. అది కాదు. ఎవర్రా నువ్వు? ఎవర్రా మీరు? అసలు ఎవరు? ఇంకొక మాట వస్తే నీ మెడ మీద ఉన్న కత్తి నా మాట కూడా వినదు. సైలెంట్ గా పోనీ. పోనీ. స్ట్రైట్ పోనీ. వీళ్ళెవరో ఏంటో, వీళ్ళని పిలిస్తే నన్ను చూసి గుర్తుపట్టి పోలీసులకు చెప్తే బిడ్డతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. కారు ఆగిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపోతాం. అయిపోయిందా? తీసుకెళ్తున్నా. మేడం గారి సెల్ సగం దూరం వెళ్ళాక ఆఫ్ చేసాయి. అలాగే సార్. పల్లవి మన అధీనంలోకి వచ్చేసింది. సరే రమాదేవి గారు, మేము వెళ్ళొస్తాం. ఇప్పుడు ఆ కాంపిటీషన్కి మనం వెళ్దాం సార్. మీ తమ్ముడు ఓడిపోయి ఏడుస్తుంటే చూసి నవ్వుకుందాం. ఆ షాపుని ఎలా మూతపడేలా చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం.
హాయ్ కమల్, హౌ ఆర్ యూ? ఫైన్ ప్రమోద్ గారు. ప్రేమ్, సార్. హీఈస్ మిస్టర్ కమల్, ఈవెంట్ మేనేజర్. హలో సార్. హలో అండి. ప్రేమ్. నమస్తే. రీసెంట్గా షోరూమ్ ఓపెన్ చేశారంట కదా? అవును సార్. బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే పోటీ పడుతున్నారన్నమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రేమ్, మీరు పోడియం దగ్గరికి షూర్ వెళ్ళండి. సార్. పద. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే. చామ్, పల్లవి కోసం డిజైన్ చేసిన డ్రెస్సే కదా పెట్టావు? వేరేది ఎందుకు పెడతాను బాబు? ఆహా, కంగారులో ఏమైనా మర్చిపోయామని అని అడుగుతున్నాను. ఈ చామంతి పని ఫాస్ట్గా చేస్తుంది కానీ కంగారు పడిపోయి మిస్టేక్ చేయదు బాబు. సారీ చామ్, ఏంటి అడిగినందుకు. భలే వారే, ఊరుకోండి బాబు. అవును, 3:30కే పల్లవి వస్తానంది, ఇంకా రాలేదేంటి? దారిలో ఉండుంటారు బాబు. టైం ఉంది కదా, వచ్చేస్తారులేండి. ఆ దూరంగా కనిపించే బిల్డింగ్ దగ్గర ఆపో. చంద్రిక, మనిద్దరం జంటలా ఒక దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం కదా? రోజా, వాడు ఓడిపోయేది ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. చూస్తాం సార్, అందుకే కదా వచ్చాం. అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? ఎక్కడ ఏ ప్రాబ్లం హాయ్ ఉండకూడదు. ప్రేమ్. హాయ్ నాన్న. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా? ఇంకొక హాఫ్ అన్ అవర్ నాన్న. ప్రేమ్, అయిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే సప్త సముద్రాలను ఆ వాయుపుత్రుడు దాటి వెళ్ళినట్టు నువ్వు ఆటంకాలన్నిటినీ దాటావురా. ఇక్కడ దాకా వచ్చావు. ఇది నీకు లాస్ట్ స్టేజ్ లాంటిది.